అలాంటి స్థితిలో నుండి, అలాంటి జీవితంలో నుండి దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి ప్రభు నన్ను ఎక్కించాడంటే నా దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను ఘనంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి నా జీవితాన్ని దేవుడు ప్రేమించాడు. సత్యాన్ని ఎరగక, రైట్ ఏదో రాంగ్ ఏదో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచో ఏది చెడో తెలియక ఇష్టం వచ్చినట్లు తాగి, ఇష్టం వచ్చినట్లు జీవించి, ఇష్టం వచ్చినట్లు నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ చెబితే వినేవాడిని కాదు, నాన్న చెబితే వినేవాడిని కాదు, ఎవ్వరు చెప్పినా కూడా వినేవాడిని కాదు. బాగా గొడవలకు వెళ్ళేవాడిని. ఎక్కడ పడితే అక్కడ తాగేది, ఆటోలు నిలబెట్టి ఆటోలవి అద్దాలు పగలగొట్టేవాడిని, బస్సులవి అద్దాలు పగలగొట్టేవాడిని. ఆ అద్దాలు ఎలా సింపుల్గా పగలగొడుతున్నట్ల మనుషుల తలకాయలు కూడా ఎంతోమంది పగలగొట్టా. అలాంటి జీవితం నాది. యేసంటేనే ఒప్పుకునేవాడిని కాదు. యేసుక్రీస్తు దేవుడు కాదని ఎంతోమంది సేవకులను దుర్బలాశలాడిన వాడిని. సత్యాన్ని ఎరగక అసత్యంలో జీవించిన వాడిని. ఇలాంటి నా జీవితం. అందుకే ఈ బలిపీఠం మీద నిలబడడానికి కూడా అర్హత లేని వాడిని, ఈ మైకు పట్టుకొని ఈ పరిశుద్ధ వాక్యాన్ని చెప్పడానికి ఏ యోగ్యత లేనటువంటి వాడిని. అలాంటి నా జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కృప చూపించి ఈరోజు అనేక ప్రాంతాల్లో ప్రభు నన్ను వాడుకుంటున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోజుకు 7 ప్యాకెట్లు సిగరెట్లు తాగేవాడిని, రోజుకు 1/2 బాటిల్ మందు తాగేవాడిని. రోజుకు 7 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చి రోజు 1/2 బాటిల్ మందు తాగేవాడిని, ఆల్కహాల్ తీసుకునేవాడిని. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇలా తాగుడుకి అడిక్ట్ అయిపోయినా, ఈ తాగుడు మానుకోవటం కొరకు చాలా మార్గాలు తిరిగా. నాటు మందులు తిన్నా, ఎన్ని చోట్లకు పోవాలంటే అన్ని చోట్లకు పోయినా, ఎక్కడికి పోయినా నేను బాగుపడలా. నా తల్లి నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభించింది. వాళ్ళు మొదట దేవుని నమ్ముకొని నా తల్లి నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభించింది. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన నిజంగా బిడ్డలారా, తల్లిదండ్రులుగా ఉన్న ఏ ఒక్కరైనా, ప్రతి ఒక్కరికి నేను చెబుతున్నాను, తల్లిదండ్రులైన ప్రతి తల్లిదండ్రికి చెబుతున్నాను, మీ పిల్లల కోసం నిస్వార్థంగా, రోషం కలిగి, నమ్మకంగా దేవుని కనుక మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ బిడ్డలను దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా, త్రాగుడులో, బంధకాలలో బంధించబడి నాశన కూపములోనికి కోరుకుపోయినా కూడా నీ ప్రార్థన నీ పిల్లలను పైకి లేవనెత్తుతుంది. హల్లెలూయా. నా తల్లి అలా ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేస్తే ఆమె ప్రార్థన దేవుడు విని, దేవుడు ఎంతో గొప్పగా నాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు, నాకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తాగిన మైకంలో మా అమ్మ బైబిల్ ఇస్తే ఆ బైబిల్ని మున్సిపాలిటీ చెత్తకుండీలేసిరేసా. క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతికిస్తే, నాకిస్తే, ఆ గ్రంథాన్ని తీసుకొని ఆమెను తిట్టి కొట్టి దుర్బలాశలాడి బైబిల్ను మున్సిపాలిటీ చెత్తకుండీలు విసిరేసా. 2005వ సంవత్సరంలో జరిగింది ఇది. అప్పటికి నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రెవెన్యూ క్యాషియర్గా గవర్నమెంట్ జాబ్ హోల్డర్. నేను జాబ్ చేస్తూ
నా తల్లి హైదరాబాద్కు వస్తే ఆమె వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని వచ్చి ఆమె నాకు బైబిల్ ఇస్తే అప్పుడు యేసు ప్రభుని నేను ఇంకా అంగీకరించలేదు. ఆ బైబిల్ను మూర్ఖంగా యేసు దేవుడు కాదని, యేసు క్రీస్తు కాడని ఆ బైబిల్ను చెత్తకుండిలో విసిరేసి వచ్చి ఇంట్లో పడుకున్నాను. ఆ తెల్లవారుజామున దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాను. నశించిన దానిని వెతికి రక్షించడం కోసమే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అన్న మాట నా హృదయపు లోతుల్లోనికి దిగింది. అక్కడే మోకరించి నా పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ, బిడ్లరా, నా సాక్ష్యాన్ని అంతా చెప్పడానికి నాకు సమయం లేదు. సో అందుకే అలా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ఆ తెల్లవారుజామున దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని నేను బైబిల్ విసిరేస్తే నా మీదికి శాపం రాకుండా, నా మీదికి నీ ప్రేమ వచ్చింది, నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావే, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని దేవుణ్ణి నేను తెలుసుకొని విసిరేసినటువంటి బైబిల్ ఎక్కడైతే విసిరేసానో, ఏ మున్సిపాలిటీ చెత్తకుండీలు అయితే బైబిల్ విసిరేసానో, తెల్లవారేసరికి ఆ మున్సిపాలిటీ చెత్తకుండీ దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడికి బైబిల్ మీద అంతా చెత్త డస్ట్ అంతా వేసేసారు. అక్కడికి వెళ్ళి ఆ డస్ట్ అంతా తీసేసి ఆ బైబిల్ని తీసుకొని ఆ బైబిల్ మీద ఉన్న మరకలన్నీ తుడిచేసి అక్కడ యేసు ప్రభును నా సొంత రక్షకునిగా అంగీకరించా. ఒక మున్సిపాలిటీ చెత్తకుండ దగ్గర మోకరించి ఆ బైబిల్ను గుండెలు కత్తుకొని యేసే నా దేవుడు, యేసు క్రీస్తే నాకు నిజమైన దేవుడు అని యేసు ప్రభును నేను అంగీకరించి అక్కడ ఒక తీర్మానం చేసుకున్నా. ఏ యేసు దేవుడు కాదన్నానో, ఏ యేసు క్రీస్తు కాదన్నానో, ఆ యేసే దేవుడని, ఆ క్రీస్తే దేవుడని నేను బ్రతికినన్నాళ్ళు ఏ బైబిల్ అయితే విసిరేశానో అదే బైబిల్ పట్టుకొని నీ కోసం సాక్షిగా నిలబడతాను ప్రభు అని చెప్పేసి మా అమ్మ ఇచ్చిన బైబిల్ను, విసిరేసిన బైబిల్ను అదే బైబిల్ పట్టుకొని ఇదిగో నేను సువార్త ప్రకటిస్తున్నా. ఇదిగో మా అమ్మ ఇస్తే విసిరేసిన బైబిల్ ఇదే బైబిల్ను పట్టుకొని ఈరోజు ఇదిగో ఈ గ్రామంలో చెబుతున్నా, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే సజీవుడైన దేవుడు, యేసుక్రీస్తే ఒక తాగుబోతును మార్చి ఒక దొంగను మార్చగలిగిన, ఒక వ్యభిచారిని మార్చగలిగిన, ఒక మూర్ఖుని మార్చగలిగిన నిజమైన సత్యవంతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే బైబిల్ పట్టుకొని నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఇక సంపూర్ణంగా దేవుని సేవకు వచ్చి ఎంతోమందిని క్రీస్తులోనికి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. రాయలసీమ ప్రాంతంలో దేవుడు ఒక బలమైన కెరటంలా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది తాగుబోతులను మార్చడానికి, నరహంతకులను మార్చటానికి, ఎంతోమంది అనేక ప్రజలను క్రీస్తు వైపు నడిపించడానికి ఒక బలమైన సాధనంగా ప్రభు నన్ను నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. అలాగున దేవుడు నన్ను వాడుకుంటూ ఉండగా మరి ప్రతి సంవత్సరం 21 రోజు కఠినమైన ఉపవాస ప్రార్థనలుండి 21 days 21 రోజు గదిలోకి వెళ్తే బయటికి రాకుండా అలా ఇంచుమించు 9 మార్లు దేవుని సన్నిధిలో కఠోరమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని తలాంతులను, దేవుని యొక్క కృపను పొందుకొని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కృపతో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ కొన్ని తలాంతులతో దేవుని పనిని నమ్మకంగా చేస్తుండగా దేవుడు ఇదిగో ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టి ఈరోజు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ప్రభు నన్ను ఎక్కించి అనేక అన్య జనములకు ఒక బలమైన సాధనంగా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మసీకే. ఈరోజు బ్లెస్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ గా దేవుడు నన్ను దీవించాడు, వాడుకుంటున్నాడు. దేవుని చేతిలో వాడబడుతున్నా నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి చేతిలో? మనమందరం దేవుని చేతిలో వాడబడాలి. మనుషుల చేతిలో వాడబడితే అవసరానికి వాడుకొని వదిలేస్తారు నిన్ను. దేవుని చేతిలో వాడబడాలి. దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఈ భూమి మీద నీ ఘటం నిలబడాలి. నీ యవ్వన కాలం, నీ యవ్వన జీవితం దేవునికి ఉపయోగపడాలి. నీ కంఠం, నీ స్వరం, నీ మాట, నీ పాట, నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన, నీ బుద్ధి, నీ మనసు
టోటల్ హోల్ బాడీ. మొత్తం నీ జీవితం అంతా దేవుని కొరకు ఉపయోగపడాలి. అలా నువ్వు ఉపయోగపడితే దేవుడు నీ జీవితాన్ని చాలా ఆశీర్వాదకరంగా దేవుడు పెడతాడు. దేవునికి ఒక స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చేత నేను ఆశీర్వదించబడి దీవించబడి మరి ఎన్నో దేశాల్లో ఎన్నో ప్రాంతాల్లో ప్రభు నన్ను నిలబెట్టుకొని మరి నేను నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, నేను 21 దిన ఉపవాస ప్రార్థనలో ఉండి ఒక ప్రసంగం నేను చెబితే ఆ ఒక్క ప్రసంగానికే 334 మందికి మారు మనసు కలిగి 334 మందికి ఒకటే రోజు బాప్తిసం ఇచ్చిన. ఇట్స్ మై టెస్టిమనీ. దేవుడు నన్ను వాడుకున్న రీతి చెబుతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను చెబుతున్నాను. 334 మందికి ఒకటే ప్రసంగంలో, అంటే ఇంచుమించు దాదాపు ఆ సభకు దగ్గరగా 5,000 మంది వచ్చారు జనాలు. మా నంద్యాల ప్రాంతంలోనే ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అలా దేవుడు వాడుకుంటున్నాడు. మన వలన నలుగురు బాగుపడాలి, నీ వలన నలుగురు చెడిపోకూడదు. నీ క్యారెక్టర్ వలన, నీ మాట వలన, నీ ప్రవర్తన వలన, నీ బిహేవియర్ వలన నలుగురు నాశనం కాకూడదు. నీ వలన నాశనమునకు జోగుచున్న అనేక ఆత్మలు జ్యోతులై వెలగాలి. అలా దేవునికి ఉపయోగపడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంత షార్ట్ టైంలో, ఇంత తక్కువ టైంలో ఇంత గొప్పగా దేవుడు నిన్ను వాడుకోవడానికి, ఇంత గొప్పగా దేవుడు నిన్ను దీవించడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటంటే, నేను ఒకటే చెప్పాను, నేను దేవుని మీద ఆధారపడ్డాను అని. ఎవరి మీద ఆధారపడ్డాము? ఆ దేవుని మీద ఆధారపడాలి. మనము మీ అందరికి కూడా చెబుతున్న మాట ఏంటంటే, ఎవరి మీద ఆధారపడాలి? మనం ఆ దేవుని మీద డిపెండ్ అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, నువ్వు దేవుని మీద కాకుండా ఏ మనిషి మీదనో, ఏ సంస్థ మీదనో, ఏ ప్రభుత్వాల మీదనో, ఏ రాజుల మీదనో, ఎవడి మీద ఆధారపడినా అందరికీ నువ్వు బరువైపోతావు. హల్లెలూయా. అందరికీ నువ్వు భారం అయిపోతావు. ఎవరికైనా మనం భారమే, ఎవరికైనా బరువే. ఎన్నిసార్లు సహాయం చేస్తారు, ఎన్నిసార్లు క్షమిస్తారు, ఎన్నిసార్లు నిన్ను నన్ను ప్రేమిస్తారు ఈ మనుషులు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. బిడ్డలారా, దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద మీరు ఆనుకోండి. మీ సమస్య ఏదైనా కానీ, మీ పరిస్థితులు ఎలాంటివైనా కానీ, ఎలాంటి అప్పుల ఊపిలో కూరుకుపోయినా, ఎలాంటి మానసిక ఒత్తిడిలకు మీరు గురైపోయినా, ఎలాంటి రోగాలు, ఎలాంటి వ్యాధులు, ఎలాంటి పరిస్థితులైనా కూడా మీరు దేవుని మీద ఆధారపడితే, దేవుని సన్నిధికి కనుక వచ్చి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో కనుక మీరు ప్రార్థన చేస్తే, దేవుడు పెంట కుప్ప మీద నువ్వు పడిపోయినా కూడా నిన్ను పైకి లేపుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తుప్పలలో పడిపోయినా, జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కుపోయినా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను అంటాడు మహారాజు దావీదు. ఈరోజు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, ఏ ఇబ్బందిలో ఉన్నావో నాకు తెలియదు, ఏ మానసికంగా కృంగిపోయావో, కూలిపోయావో, ఎక్కడ నీ చదువులో ఫెయిల్ అయిపోయావో, నీ జీవితంలో ఎక్కడ నువ్వు ఓడిపోయానని ఏడుస్తూ ఈ స్థలం నీకు నువ్వు వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇన్నాళ్ళు మనుషుల మీద ఆధారపడ్డావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు చెబుతున్నాడు, నీ భారం యెహోవా మీద మోపుమో, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా,
హల్లెలూయా. ఎవరి మీద వేయాలి మన భారం? అమ్మా చెప్పండి, ఎవరి మీద వేయాలి భారం? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, గాడ్స్ కాలింగ్, నా దగ్గరికి రా. ఏ పాపమైనా, ఏ భారమైనా, ఎలాంటి రోగమైనా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు నా దగ్గరికి వస్తే నిన్ను నేను ఆదుకుంటా. నీ భారం యెహోవా మీద మోపుము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మనుషుల మీద ఆధారపడొద్దు. ఏ మనిషిని నమ్మొద్దు. మనుషులను ప్రేమించండి. మనుషుల ఎడల మానవత్వం కలిగి జీవించండి. బైబిల్ కూడా ఒకటే చెబుతుంది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పింది. అట్ ది సేమ్ టైం మనుషులతో జాగ్రత్త అని కూడా చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. ఎవరితో జాగ్రత్త చెప్పాలమ్మా? ఎవరితో జాగ్రత్త? ఇంటి దగ్గర గేటుకి పెట్టింటాం, బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కలు ఉన్నాయి. బైబిల్ చెబుతుంది మనుషులతో అంత ప్రమాదమా? పెద్ద ప్రమాదం, చాలా ప్రమాదం. నీ పక్కనే ఉంటాడు, నీకు తెలియకుండా గుంతలు తవ్వుతూ ఉంటాడు. నీ ముందేమో నవ్వుతూనే ఉంటాడు, నీ వెనక నీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనిషి అనేవాడు అని హృదయం అంట ఘోరమైన వ్యాధి గలదంట. నరుని హృదయం అట బాల్యము నుండి చెడ్డది. హృదయంలో ఒక్క ఆలోచన కాదు మనిషికి, ఒకసారి ఉన్న ఆలోచన ఒకసారి. హృదయములో పుట్టు ఆలోచనలు అనేకములు. కట్టి మనుషులతో జాగ్రత్త. ఈ జంతువులకు ఒక ముద్ద అన్నం పెడితే కుక్కకు 4 మెతుకులు అన్నం పెడితే ఆ తిన్న 4 మెతుకుల విశ్వాసంతో అది కాళ్ళ దగ్గర అలాగే పడి ఎంత విశ్వాసంగా ఉంటుందంటే తన యజమానికి. కానీ మనుషులకు లేదు. అందుకే దేవుడు అంటాడు, ఓ ఇశ్రాయేలు, ఎత్తు తన కామాంతు నెరుగుతుంది, గాడిద సొంత దొడ్డిని తెలుసుకుంటుంది, ఈ ప్రజలకు తెలివి లేదు. ఆమేన్. పశువులు వింటున్నాయి దేవుని మాట, పశువులు లోబడుతున్నాయి, పశువులకు ఉంది విశ్వాసం. కానీ మనుషులకు విశ్వాసం మరుగైపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం ముందుగా 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం. దుర్దినములు రాకముందే, 1, 2, 3 వచనాలు చదువుదామా. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోన్ చెబుతున్నాడు, ఈ ప్రసంగి గ్రంథకర్త చెబుతున్నాడు, దేవుని అనుగ్రహం కలిగిన వ్యక్తి చెబుతున్నాడు, లోకాన్నంతా ఏలిన వ్యక్తి, దేవుని జ్ఞానాత్మను పొందుకున్న వ్యక్తి. ఈ ప్రసంగి ఈ గ్రంథములో చాలా ఎన్నో మెలకువలు చెప్పుకుంటూ వస్తాడు. ఈ చివరి అధ్యాయానికి వచ్చేసరికి ద ఎండింగ్ డేస్ ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వస్తున్నాడు. చివరి దినాలు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఇలా
ప్రతి అధ్యాయంలో కూడా కొన్ని మెలకువలు చెప్పుకుంటూ వస్తాడు. ఎవరితో ఎలా ఉండాలి, స్త్రీలతో ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, లోకంలో ఎలా ఉండాలి. నేను అన్నీ అనుభవించినాను రా నాయన, నేను అన్నీ అనుభవించినాను, అంతా ఒట్టిది, మానవ కోటికి ఇదే విధి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడమే, ఇది మానవ కోటికి ఇదే విధి అని ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. యవ్వనులారా, నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు, నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండి నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. అయితే దేవుడు ఒకరోజు మిమ్మల్ని తీర్పులోనికి తెస్తున్నాడని జ్ఞాపకం చేసుకొని చెప్పేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వచ్చి దుర్దినాలు వస్తాయి. ఏ దినాలు అమ్మా చెప్పాలి? ఏ దినాలు? దుర్దినాలు. ఆ దినములు రాకముందే, ఆమేన్, ఆ చెడ్డ దినాలు రాకముందే దుర్దినములు. రాబోయే దినాలలో ఎలా ఉంటుందో జ్ఞానాత్మ కలిగిన, దేవుని ఆత్మ కలిగిన ఈ వ్యక్తి చెబుతున్నాడు. ఆ దుర్దినాలు అనేవి రాబోతున్నాయి. అవి రాకముందే మీ సృష్టికర్తను మీరు స్మరణకు తెచ్చుకోండి. దేవుణ్ణి స్మరణ తెచ్చుకో. ఆమేన్. దుర్దినాలు రాబోతున్నాయి అంటే ఇక్కడ దినముల గురించి, అంటే దినాలు దుర్దినములు అంటే చెడ్డ దినములని. దినాలు చెడ్డవా? దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు మొదటి దినం చేసేమన్నాడు? మంచిది అన్నాడు. రెండవ దినం చేసి, మూడవ దినం చేసి, ఇలా అన్ని దినాలు చేసి ఇది మంచిది అన్నాడు. దినాలు మంచివే. ఆ దినాలను అనుభవిస్తున్నటువంటి మనుషుల హృదయాలు మంచివి కాదు. కాబట్టి దుర్దినాలు, చెడ్డ దినాలు, ఈ దుర్దినాలు రాకముందే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆనాడు చెప్పాడు. ఆల్రెడీ ఇప్పుడు ఆనాడు ఆయన చెప్పినది ఆ దినాలలోనే మనం ఉన్నాం. ఇప్పుడు దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. చెడ్డ దినాలు రాబోతున్నాయి, సంతోషము లేని సంవత్సరాలు రాబోతున్నాయి. ఈరోజు వెలుగుగా ఉన్న ఈ సృష్టి ఒకరోజు చీకటి కాబోతుంది. కూర్చున్న భూమి, ఆకాశం, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో కరిగిపోబోతున్నాయి. ఒకరోజు ఈ సృష్టి లయం కాబోతుంది. ఇవి చెప్పుకుంటూ వస్తున్నాడు. రాకడ గురించి, ఈ సృష్టి యొక్క అంతము గురించి చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది రాకముందే, పాత నిబంధనలో సొలొమోను దుర్దినాలు వస్తాయి అని చెప్పాడు. అట్ ది సేమ్ టైం కొత్త నిబంధనలో కూడా పౌలు చెబుతాడు ఇదే దినాల గురించి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. ఏలయనగా మనము పోరాడునది 15వ వచనమా? 5:15. పాదములకు సమాధాన సువార్త వలన. ఎఫెసీ పత్రిక 5. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక. ప్రైజ్ ది లార్డ్. సద్వినియోగం. హల్లెలూయా. పౌలు కూడా ఏం చెప్తున్నాడు? దినాలు
పాత నిబంధనలో ప్రసంగి సొలొమోను చెప్పాడు, దుర్దినాలు రాబోతున్నాయి అని. మరి పౌలు కాలానికి వచ్చేసరికి దినాలు ఏమని ఇంకా ఇది చెప్పేస్తున్నాడు. సొలొమోను ఏం చెప్పాడంటే, దుర్దినములు రాకముందే. పౌలు చెబుతున్నాడు, దుర్దినాలు చెడ్డ దినాలు వచ్చేసాయి, దినములు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు చెడ్డవిగా ఉన్నాయి. దినము అంటే సోమవారం చెడ్డది, మంగళవారం చెడ్డది, శుక్రవారం చెడ్డదని కాదు అక్కడ పౌలు సంభాషణ. కాలం, చివరి దినాలు, అంత్య దినాలు, యేసుక్రీస్తు రెండవ రాకడ దినాలు, ఈ చివరి దినాల్లో ఉన్నాం. కాబట్టి దినములు చెడ్డవి. ఈ దినాలను అనుభవిస్తున్న మానవుడు చెడిపోయాడు. దినములు చెడ్డవైపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దినములు చెడ్డవి. ఈ మనుష్యుల హృదయాలు మారిపోయాయి, మృగాల్లాగా మారిపోతున్నారు. మానవత్వం చచ్చిపోయింది. మనుషుల ప్రేమలు చల్లారిపోతున్నాయి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని యేసు వచ్చి రెండవ రాకడ గురించి, అంత్య దినముల గురించి, ఇదిగో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అలాంటి దినాలు వస్తాయని యేసు తన శిష్యులకు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా లేవనెత్తుతున్నా. చివరి దినాలు, చెడ్డ దినాలు. మనుషులను నమ్మేంత మంచి రోజులు కావు. హల్లెలూయా. ఒకప్పుడు బంధాలకు విలువ ఉండేది. అక్క, చెల్లి, తమ్ముడు, బావ, మరిది, పెద్దనాన్న, మా పెద్దనాన్న బిడ్డ, మా చిన్నాన్న కొడుకు, మా దాయాదులు. ఒకప్పుడు బంధాలకు విలువ ఉండేది. ఇప్పుడు ఏ బంధం బాగా బలంగా ఉండాలన్నా క్యాష్ కావాలి, డబ్బు కావాలి. 10 తులాలు బంగారం ఉంటేనే అక్క, 10 ఎకరాలు పొలం ఉంటేనే బావ, మిద్దె మీద మిద్దె కడితేనే బంధాలు ఇప్పుడు గట్టిగా ఉండేది. 4 డబ్బులు సంపాదించుకుంటేనే మిమ్మల్ని పెళ్ళిళ్ళకు, పేరంటాలకు పిలుస్తారు. అక్కలేదు, తొక్కలేదు, డబ్బే 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 డబ్బే. ఈ గబ్బు అనే జబ్బు పట్టింది. డబ్బు అవసరమే. డబ్బు లేకుంటే నడవలేం, తినలేం, బతకలేం. కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని వాడాలి. ఒకప్పుడు ఉన్నటువంటి బంధాలకు ఆ ఆప్యాయత, తల్లి అంటే గౌరవం ఉండేది, తండ్రి అంటే భయపడేవాళ్ళు, పెద్దలంటే ఊర్లో భయపడేవాళ్ళు. ఊర్లో పెద్దలు వస్తున్నారంటే సిగరెట్ తాగేవాడు, బీడీ తాగేవాడు, చిన్నపిల్లలు బీడీలు తాగేవాళ్ళు, యవనస్తులు బీడీలు తాగేవాళ్ళు, సిగరెట్లు కాల్చేవాళ్ళు. ఎవరైనా ఊర్లో పెద్దలు వస్తున్నారు, సేవకులు వస్తున్నారు, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారు అంటే బీడీని నలిపేసి ఇట్లా జోలు పెట్టుకొని, చెప్పు పెద్దనా, చెప్పు చిన్నానా, ఏం మామ, ఇట్లా అనేవాళ్ళు. ఇప్పుడు మామ మ్యాచ్ బాక్స్ ప్లీజ్. నాన్న కొడుకు ఇద్దరు కలిసి మందు తాగుతున్నారు. చూస్. అల్లుడు మామ, బావా బామర్ది, బంధాలకు వాల్యూస్ పోయాయి, భయం పోయింది, అక్రమం విస్తరించింది. నువ్వు ఎందుకు తాగుతున్నావు అంటే, చూసినావులే నువ్వు మస్తుగా తాగినావు, కానీ నువ్వు మాకు చెప్తున్నావా నీతులు? ఒకప్పుడు అక్క అంటే తమ్ముడు గడ్డ 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 వణికేవాడు. ఇప్పుడు ఆ అక్కలే భయపడుతున్నారు తమ్ముళ్ళకు. కాల్తో చేతో కొట్టుకుంటూ పోతున్నారు ఒకప్పుడు అక్కలు. ఎవరిని? తమ్ముళ్ళను. చదవకపోతే, బడికి రాకపోతే. ఇప్పుడు కొట్టండి, మీకుంటుంది కథ. అక్క
అక్కకు భయపడే తమ్ముడు లేడు, తమ్ముడిని ప్రేమించే అక్కలు లేరు, వదినను తల్లిగా గౌరవించే మరుదులు లేరు. రక్త సంబంధికులు ఒక తల్లి కడుపున పుట్టి ఒక తల్లి స్తన్యమును తాగి మేము ఒక తల్లి రక్తంలో ఒక తల్లి రక్తంతో మేము పుట్టిన వాళ్ళం. ఆస్తుల దగ్గర, అంతస్తుల దగ్గర, పొలాల దగ్గర గొడవలు పడకూడదు అనే బంధాలు పోయినాయి. అమ్మా నాన్న సాకడానికి కూడా వంతులు వేసుకుంటున్నారు. 3 నెలలు నువ్వు సాకాలి అమ్మను, 4 నెలలు నేను సాకాలి. అమ్మది పింఛన్ నాకు, నేను సాకుతున్నా కాబట్టి పింఛన్ ఇస్తేనే అమ్మకు ముద్ద అన్నం. ఏం పింఛన్ ఇవ్వకపోతే సాకవా అమ్మను? అమ్మ పేరు మీద ఉన్న పొలము ఆస్తి నీ పేరు మీద రాసేంత వరకు సాకుతాడంట, రాయకపోతే సాకాడంట. అనాథ శరణాలలో వదిలేస్తున్నారు. నవమాసాలు మోసి కని పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి సంస్కారాన్ని నేర్పి, నీతిని నేర్పి, భక్తిని నేర్పి, ప్రార్థన నేర్పి, ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఇది అన్నీ నేర్పించి, చదువు నేర్పించి, పట్టాలు డిగ్రీలు సంపాదించి మిమ్మల్ని ఇంత ప్రయోజకులు చేస్తే ఈరోజు తండ్రికి భయపడకుంటున్నారు, తల్లికి భయపడకుంటున్నారు, పెద్దలకు భయపడకుంటున్నారు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు బతుకుతున్నాడు. మారిపోయాయి కాలాలు. ఇవే చెడ్డ దినాలు. భర్త భార్యకు భయపడనలా, భార్య భర్తకు భయపడలా, ఒకరికొకరు కొట్టుకొని చేస్తున్నారు. మా రాయలసీమలో పొద్దుటూరులో ఒక ఆయన భార్యను చంపేశాడు. పాల్కవ్వలో విషం పెట్టి చంపినాడు. ఎందుకు చంపినవరా నాయన అంటే, నా భార్య లావుందని విషం పెట్టి చంపినా అని చెప్పినాడు. ఏమైనా అక్రమ సంబంధమా, లేదంటే ఏమైనా దొంగతనం చేసిందా, లేదంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఏమైనా అన్నం పెట్టలేదా? ఎందుకు చంపావురా నువ్వంటే, నా భార్య లావుగా ఉందని తట్టుకోలేక చూడలేక చంపేశా. యూట్యూబ్లో కొట్టాడంట. ఎట్లా చంపాలి అని కొడితే అన్ని మొత్తం డేటా అంతా వచ్చింది. ఏం డేట్ వచ్చింది? ముక్కలు ముక్కలు నరికి కుక్కర్లు ఉడకబెట్టింది ఏది వచ్చింది? భార్య భర్త ఇద్దరు యవనస్తులు కొత్తగా పెళ్లి చేసుకొని బైక్ మీద పోతుంటే బావా ఒక సెల్ఫీ అంటే అవన్నీ నదిలోకి దొబ్బింది చూడు, అది వచ్చింది. హత్యాయత్నం ఎలా చంపాలి అని యూట్యూబ్లో కొడితే అన్నీ వచ్చినాయి. అన్నీ మన రాష్ట్రానివే. ఎట్టకేలకు ఎలాగొకలాగా హైదరాబాద్ నుండి విషం తెప్పించాడు. తెప్పించి పాలకవలో కలిపి పెట్టాడు. పెడితే తినింది. తిన్న తర్వాత స్పృహ తప్పి పడిపోతే ఇంకా పానం ఉందని చెప్పేసి దిండు తీసుకొని మూతి మీద నొక్కి చంపేశాడు. ఎవరిని? ఒక భర్త భార్యను చంపేశాడు. ఇష్టం లేకపోతే వదిలే, ఆమె బతుకుతుంది కదా. చంపే రైట్స్ ఎవడిచ్చాడు? అసలు ఆ మైండ్ సెట్ ఏంటి? మనుషుల్లో ఆ క్రూరత్వం ఏంటి? మానవత్వం ఏమైపోయింది? అందుకే బైబిల్ ఊరికే చెప్పలా, నీ కౌగిట్లో పడుకొని ఉన్న నీ భార్య పెదవులకు కూడా కాపు పెట్టు, కావలి పెట్టు. ఎవరిని నమ్మొద్దు, భార్య భర్తని కానీ భర్త భార్యను కానీ. అసలు మనిషినే నమ్మొద్దు. మనుషులతో జాగ్రత్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు బంధాలకు విలువ ఉండేది. కట్టుకున్న భార్యనే చంపుతున్నాడంటే, కట్టుకున్న భర్తనే. ఆడవాళ్ళేం తక్కువనా? ఏమా, మగోని కన్నా 4 ఐడియాలు వస్తాయి, ఆడవాళ్ళకు 18 ఐడియాలు వస్తాయి. వాళ్ళకు ముందే జ్ఞానం ఎక్కువ. ఆడవాళ్ళు ఎంతమంది చంపడం లేదు భర్తలను? కొందరు విషం పెట్టి చంపితే, కొందరిని రౌడీలతో పెట్టించి చంపితే, కొంతమంది భార్యలు మానసికంగా చంపుతారు భర్తలను, మాటలతో చంపేస్తారు. ఇలా ఎన్నో కుటుంబాలు. ఒక భర్త తన భార్యను ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా గౌరవించాలి, ఎంత నమ్మకం సంపాదించుకోవాలి? నా భార్య
తన పుట్టింటిని వదిలిపెట్టి తన ఇంటి పేరు మార్చుకొని తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, తన స్నేహితులను అందరిని వదిలిపెట్టి నన్ను నమ్మి నాతో జీవిత భాగస్వామిగా వచ్చిందని నా చేతిలో చేయి వేసి నన్ను నమ్మి నా ఇంటికి వచ్చింది. నా భార్యను ఆమె తల్లి లోటు నేను తీర్చే తల్లిగా, తండ్రిగా, భర్తగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నా భార్యకు నేను నమ్మకంగా ఉండాలి, నా భార్యను నేను ప్రేమించాలి అన్న ఇంకిత జ్ఞానం నేటి దినాలలో మనుషులకు, భర్తలకు చచ్చిపోయి భార్య అంటే కేవలం ఒక వాడుకునే వస్తువని, ఇంట్లో పని మనిషి చేసే పనులు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటూ, అవసరానికి మాత్రమే వాళ్ళను వాడుకుంటూ, కిరాతకంగా, నీచంగా ప్రవర్తిస్తూ, కొట్టి, తిట్టి, అనుమానించి, గాయపరిచి, నిష్ఠూర పెట్టి ఆడబిడ్డని ఎట్లా పడితే అట్లా కొట్టి, కట్టెలతో కొట్టి, చేతులతో కొట్టి, రక్తాలు వచ్చేటట్లు కొట్టి, దవడ పండ్లు ఊడిపోయేటట్టు కొట్టి, అతి మూర్ఖంగా, కిరాతకంగా తన జీవిత భాగస్వామిని నా శరీరంలో ఒక భాగమామే అన్న సత్యాన్ని ఎరగక నేడు ఎంతోమంది భర్తలు తమ భార్యలను నీచంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి దినాలు ఇవి. అలాగే భార్యలు కూడా తన భర్త విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలి. తన భర్త ఇంట్లో లేనప్పుడు, నా భర్త నన్ను నమ్మి ఇంట్లో పెట్టిపోయాడు, ఆ భర్త కాకుండా పరాయి పురుషుని వైపు నేను కన్నెత్తి చూడకుండా నా శరీరాన్ని నా భర్తకే, నా మనస్సును నా భర్తకు తప్ప పరాయి పురుషునికి నేను స్వాధీనం చేయను అని నమ్మకంగా, నీతి నిజాయితీగా బతికే ఆడబిడ్డలు కూడా నేటి దినాలలో కరువైపోయారు. ఆడు పనికి అట్లా బయటికి పోవడమే, గడే పెట్టడమే, ఫోన్ తీసుకోవడం, మెసేజ్లు, వాట్సాప్లు, వీడియో కాళ్ళు, భర్త ఇంట్లో లేకపోతే వేరే వాళ్ళని పిలిపించుకునే అక్రమ సంబంధాలు, ఇలాగే సంసారాలు నాశనమైపోతున్నాయి. బంధాలకు వాల్యూస్ తొలగిపోయాయి. చివరి దినాలు, కడవరి దినాలు, ఇవి అంత్య దినాలు. బంధాలకు, బాంధవ్యాలకు విలువలు చచ్చిపోయాయి. అంతా డబ్బు, మంచి పేరు, మంచి హోదా, డబ్బు అన్నీ ఉంటేనే ఇప్పుడు నీకు నమస్తే పెట్టి నిన్ను గౌరవించి నీ ఇంట్లోకి పిలిచి చాలా చక్కగా ఆప్యాయంగా మనల్ని ప్రేమిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. నేను చెబుతున్న ఈ మాటలన్నీ లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. మనం కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, చెడ్డ దినాలలో ఉన్నాం. ఎవడు ఎప్పుడు నిన్ను తొక్కుతాడో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. మీరే చెప్పండి, పక్కన కట్టుకున్న భార్య భర్తను చంపుతుంటే ఎవరిని నమ్మాలి? భర్త భార్యను చంపుతుంటే, భార్య భర్తను చంపుతుంటే, పిల్లలు తల్లిదండ్రుల యొక్క గౌరవ ప్రతిష్టలను రోడ్డుకి ఈడుస్తుంటే, చిన్న వయసులో అమ్మాయిలు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా చిన్న వయసులో 14-15 ఏళ్ళ వయసులోనే వాళ్ళకు మైండ్ మెచ్యూరిటీ లేక ఎవడో నవ్వితే అదే ప్రేమ అనుకొని, ఎవడో పొగిడితే అదే ప్రేమ అనుకొని నవమాసాలు మోసి కన్న తల్లిదండ్రులను ఆ అమ్మాయిలు, అబ్బాయిలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలిపించినప్పుడు, ఏమా తల్లిదండ్రుల దగ్గరికి పోతావా, అమ్మ దగ్గరికి పోతావా, నాన్న దగ్గరికి పోతావు అంటే, నాకు అమ్మ నాన్న వద్దు, నాకు ఆడే కావాలి. బా, ఆ కన్న కోత ఉంటుందండి. మీరు పిల్లలను కంటారు కదా, మీరు బిడ్డలను కంటారు కదా, మీకు కన్నప్పుడు మీ పిల్లలు కూడా అలాంటి తప్పు నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా నీ పిల్లలు కూడా అదే చేస్తారు. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు అర్థం కాదు. కన్న తండ్రి కోత, కన్న తల్లి కోత. ఎవడో దారిన పోయే పనికి మాలినవాడు, 2-3 రోజుల్లో 2-3 నెలల్లో పరిచయమైన వాడు,
వాడే నా లైఫ్ పార్ట్నర్ అని, వాడు నన్ను పొగుడుతున్నాడు, వాడు నాకు అన్నీ చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి చిన్నప్పటి నుండి నీ ముడ్డి కడిగి నీ కాలకృత్యాలు తీర్చి నడక నేర్పించి గోరుముద్దలు తినిపించి చెయ్యి పట్టుకొని నడక నేర్పించి మాట ఆ ఆ ఆ అమ్మా నా 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 చెయ్యి పట్టుకొని తప్పటడుగులేస్తుంటే నీ అడుగులు సరిచేసి భుజాల మీదకి ఎత్తుకొని నువ్వు చీమిడిగా అరుస్తుంటే ఆ చీమిడిని తన వస్త్రాలకు తుడుచుకొని నీ మలమూత్రాలను తుడిచేసి నిన్ను గొప్పని చేసి ప్రయోజకుని చేస్తే ఈరోజు 4-3 నెలల్లో పరిచయమైనోడి కోసం అమ్మ కడుపు కొడతావా, నాన్న కడుపు కొడతావా? వాళ్ళ పేరు ప్రతిష్టలు బజారు పాలు చేస్తావా? తల్లిదండ్రుల ఉసురు కొట్టుకుంటుంది. మనుషుడా ఏం విత్తుతావో అదే పంటకొస్తావు. ఇక్కడ ఉన్న యవ్వన సహోదరుల కొరకు మాట్లాడుతున్నాను, యవ్వన కుమారుల కొరకు మాట్లాడుతున్నాను. ఎంతమంది తల్లులు గుండె కొత్తకొస్తున్నారో, ఎంతమంది తండ్రులు ఏడుస్తున్నారో. నవమాసాలు మోసిన ఆ బిడ్డలు ఇల్లు దాటిపోతుంటే గుండెలు తరుక్కుపోతూ ఉంటాయి. అరే అది నా తల్లి కదా, ఆడు నా తండ్రి కదా, నా తల్లిదండ్రులకు పేరు నేను తెప్పించకూడదు. పలానోని బిడ్డ ఇలా చేసిందని ఊర్లో చెబుతుంటే మీ నాన్న ఎలా తలెత్తుకుంటాడు? నిన్ను చూసి మీ నాన్న కాలరెగరేయాలి. నా బిడ్డ 10th క్లాస్లో 1st క్లాస్లో పాస్ అయింది, ఇంటర్లో డిస్టెన్షన్ కొట్టింది, పీజీ కొట్టింది, నీట్లో MBBS సీటు కొట్టింది. పలానోడి బిడ్డ డాక్టర్ అయిందంట, పలానోడి బిడ్డ IAS అయిందంట, పలానోడి బిడ్డ అడ్వకేట్ అయిందంట, పలానోడి బిడ్డ గ్రూప్ 2లో 1st క్లాస్లో పాస్ అయిందంట, మంచి జాబ్ కొట్టిందంట అని చెబుతుంటే అది నీ తండ్రి గౌరవ ప్రతిష్టతను అలా నిలబెట్టాలి. నువ్వు నిజంగా మీ నాన్న గౌరవ ప్రతిష్టతలు కనుక నీలో చీము, రక్తం, నెత్తురు, సిగ్గు, శరం అన్ని కనుక ఉంటే నీ తల్లిదండ్రులను ఎక్కడ కూడా తల దించనివ్వకుండా నీ తల్లిదండ్రుల కోసం నీ శరీరంలో రేగుతున్న కామ, క్రోధ, మద, మత్సర్యములను అన్నిటిని చంపేసుకొని నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా దేవుని మీద ఆధారపడి పరిశుద్ధంగా, పవిత్రంగా నీ యవ్వన జీవితాన్ని కనుక కొనసాగిస్తే నీ జీవితాన్ని దేవుడు ఎంతో అద్భుతంగా నిలబెడతాడు. గౌరవ మర్యాదలు మంటలో కలిసిపోతున్నాయి. తల్లిదండ్రుల పరువు ప్రతిష్టతలు నాశనమైపోతున్నాయి. ఎద్దుల్లాగా ఎండకు దున్ని పొలానికి పోయొచ్చి ఎండకు ఎండిపోయి మీ నాన్నవి ఇంటికి వెళ్ళిన తర్వాత పొలాల్లో పనిచేసే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక మీ నాన్న అరికాళ్ళు చూడండి ఎలా సీలిపోయింటాయో, ఈపు చూడండి, చేతులు చూడండి ఎలా కాయలు కట్టింటాయో, కళ్ళు చూడండి ఎలా చారలు వచ్చింటాయో. ఎవరి కోసం కష్టపడుతున్నారు? మీకోసం కదా, మిమ్మల్ని ఒక ఇంటి దాన్ని చేయాలని కాదా? మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు, మేము పడిన బాధలు మా పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు మీకోసం అంత ఎఫర్ట్ పెడుతుంటే నువ్వేమో హాస్టల్లో ఉండి అమ్మ నాన్న చూడలేదులని చెప్పేసి సినిమాలకు వెళ్తూ లవర్స్తో, ఫ్రెండ్స్తో చదవకుండా నీ యవ్వన జీవితాన్ని అంతా నాశనం చేసుకొని ఆల్రెడీ చెడ్డ తినాలని తెలిసినా కూడా ప్రతి పనికి మాలిన అడ్డ గాడిదలను కూడా నువ్వు నమ్మి నీ పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకుంటుంటే ఈరోజు నీతో హెచ్చరిక, ఇవి చెడ్డ దినాలు, దుర్దినాలు. నిజంగా నువ్వు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ఇష్టపడింటే, ఒక వ్యక్తితో కనుక నువ్వు నీ లైఫ్ను పంచుకోవాలని ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ మనసుకు ఇష్టపడిన అది దేవునికి ఇష్టమో లేదో తెలుసుకో. దేవుని సన్నిధిలో అడుగు. దేవునికి ఇష్టం లేకపోతే వదిలేయి. దేవుని చిత్తంలో బ్రతుకు. దేవుడికి తెలుసు కదా నీ లైఫ్ ఎట్లొట్టే బాగుంటుందో, నీకు నాకు తెలీదు. నీ లైఫ్ పార్ట్నర్ ఎవరో, నీ ఆలన పాలన చూసేవాడెవడో, నువ్వు పడిపోతే నేను పైకి లేపేవాడెవడో, నీ కన్నీళ్లు తుడిచేవాడెవడో, నీకు కంట కన్నీరు తెప్పించేవాడెవడో దేవుడికి అన్ని తెలుసు. అందుకే దేన్ని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు.
దేవుడు నీకంటూ ఒక జత పెట్టింటాడు, ఆ జతే వచ్చి కూర్చుంటుంది పక్కన. ఆమేన్. నువ్వు ఎన్ని జతలు తెచ్చిపెట్టుకున్నా, చూడండి చెప్పులు 2 జతలు ఉంటాయి, వేరే వాళ్ళ జత తీసుకో, సెట్ అవుతుందా? 2 అడుగులు వేస్తావా? అసలు వేసుకోవడం విప్పేస్తావు, ఇది నాది కాదని. నడవగలవా? అలాగే నీకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ దేవుడు నీ జీవితంలో ఒక వ్యక్తిని సిద్ధం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ప్రేమ అనే పిచ్చిలో, ప్రేమ అనే మాయలో పడి, యవన బిడ్డలారా, తల్లిదండ్రుల కష్టాన్ని మీరు గమనించకుండా తాగి తన్ననాలాడి ఫ్రెండ్స్ అంటూ బైకులు రేసులు అంటూ జీవితాన్ని నాశనం చేసుకొని సమయాన్ని అంతా పోగొట్టుకొని ఈ యవ్వన వయసులో కాలాన్ని సమయాన్ని పాడు చేసుకొని ఈ యవ్వన కాలంలోనే మీరు ఒక స్టెబిలిటీలో ఉండాలి, ఈ యవ్వనంలోనే మంచి పునాది వేసుకోవాలి. ఇక్కడే మీరు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ వయసులోనే మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవడో అమ్మాయిని ప్రేమించాడు, లేపుకొని పోయాడు. ఎవడో అబ్బాయిని ప్రేమించాడు, అబ్బాయితో పాటు అమ్మాయి వెళ్ళిపోయింది. మనం ప్రేమిద్దాం, మనం వెళ్ళిపోదాం, ఎంజాయ్ చేద్దాం. ఈ ముసలిదాంతో, ఈ ముసలోడితో ఈ బాధలు, ఈ కష్టాలు ఎందుకని ఎవరినో చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీకంటూ ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. నీకోసం జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నీకోసం ఒక వ్యక్తిని, ఒక జీవితాన్ని నీకోసం దేవుడు ధారపోసాడు, పెట్టాడు. అంతేకాదు, జగత్తు పునాది వేయబడక మునిపే నీ పాప ప్రక్షాళన కొరకు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తం నీకోసం ఈ భూమి మీదకి వచ్చి ధారపోసింది. ఆమేన్. నువ్వు సామాన్యంగా రాలా, యూజ్లెస్గా ఇక్కడికి రాలా, దేవునికి ఉపయోగపడే వ్యక్తివనే. అమ్మ గర్భంలోనే కొన్ని కోట్ల శుక్రకణాలను తన్ని బయటకు వచ్చినావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ భూమి మీదకి నువ్వు వచ్చావంటేనే యుద్ధంతో వచ్చావు, పోరాటంతో వచ్చావు. కాబట్టి నీ జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. పోరాడతావు కాబట్టి ఈ భూమి మీదకి పంపించాడు. కాబట్టి సత్యాన్ని తెలుసుకో. దుర్దినాలు దినములు చెడ్డవి. నీ ముందరనేమో నీతులు చెబుతాడు, నువ్వు ఈపు ఇనక్కి తిరగడమే. నీ పక్కనే ఉంటాడు, నీకు గోతులు తవ్వుతాడు వాడు. మంచి రోజులు కాదు, ఎవరిని నమ్మే రోజులు కాదు ఇవి. ఎవరి మీద అంత ఎఫర్ట్ పెట్టద్దు, ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. ఎవ్రీథింగ్ ఇస్ ఫేక్. ఓన్లీ గాడ్స్ జీసస్ లవ్ సో ఈజ్ ఓన్లీ రియల్. దేవుని ప్రేమ ఒక్కటే స్వచ్ఛమైనది, నిజమైంది. కట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దుర్దినాలు దినములో చెడ్డవి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇదే మాట పౌలు మళ్ళీ అపోజిట్ పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా చెప్తాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోజిట్ పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:1. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. అంచె దినములు ఇట్స్ ఎ మోస్ట్ డేంజరస్ డేస్. ఈ దినాలు చాలా ప్రమాదకరమైనవి. ఇంత ప్రమాదకరమైనటువంటి దినాల్లో ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. ఆ జాగ్రత్త లేకుండా ఉదయం 9 గంటలకు లేస్తావా ప్రార్థన చేసుకోకుండా? ఆదివారం అంటే ఆరాధన ఎగరగొడతావా? దేవుడు అంటే భయం లేదా? బైబిల్ చదవవా? ఈ అంత్య దినాలు అపాయం. ఈ దినాలు చెడ్డ దినాలు, దుర్దినాలు. దినాలు చెడ్డవి, అపాయకరమైన దినాలలో ఉన్నావు. ఎవడు గొంతుకొస్తాడో తెలియదు, ఎవడు నిన్ను మోసం చేస్తాడో తెలియదు, ఎవడు తొక్కుతాడో తెలియదు. నీ ముందరేమో అక్క వందనాలని బాగా నవ్వుతారు. వందనాలంటే వందనాలు. ఎంత యాక్టింగ్ అంటే అంత యాక్టింగ్ చేస్తారు జనాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీ ముందర వాడు నవ్విన ఆ చిరునవ్వును చూసి, అబ్బా వీడు మనోడేలే, నా మాట అంటే నవ్వుతున్నాడు, నాతో బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, కలిసిపోతున్నాడు అనుకుంటున్నావేమో. రేపు పొద్దున వాడే నీకు శత్రువు అవుతాడు. జాగ్రత్త, మనుషులతో జాగ్రత్త. ఎందుకంటే అంత్య దినాలు, ఈ చివరి దినాలు, ఈ దుర్దినాలు అపాయకరమైన కాలాలు. మనుషులట స్వార్థ ప్రియులు అవుతారంట. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థం, అవసరానికి వాడుకోవడం, నీతో అవసరం అయిపోయిందా, అయిపోయి నేను వదిలేయడం. అమ్మా ఒక 1000 రూపాయలు ఫోన్పే కొట్టాలా, వెంటనే 1000 రూపాయలు కొట్టి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెడితే మా మామ తోపు, మా మామ తోపు. 1000 రూపాయలు లేవురా, నాకన్నే లేవురా, నాకు ఇబ్బంది ఉందిరా అని అన్నాడు అనుకో, అయిపోయి వాడి నెంబర్ బ్లాక్. వాడు నా ఫ్రెండే కాదు. అంటే అవసరానికి సాయం చేస్తే సహవాసం, సాయం చేయకపోతే ఆహా. ఇది ఇప్పుడున్నటువంటి నైజం, ఇప్పుడున్నటువంటి మనుషుల యొక్క పాపం. మన దగ్గర లేవేమోలే, ఇన్నాళ్ళు ఇచ్చినాడు కదా, ఇన్నాళ్ళు నన్ను ప్రేమించినాడు కదా అని అనుకోవచ్చు కదా. ఒకవేళ వాడు నీకు 1000 రూపాయలు కొట్టలేకపోతుంటే నీ బతుకెట్టుందో. నువ్వు 1000 రూపాయలు తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు వాడి నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినావో, వాడు ఫోన్ చేస్తుంటే ఎన్నిసార్లు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదో. ఒక వ్యక్తి దగ్గర మనకు ఉప్పు పుట్టడం లేదంటే, ఒక వ్యక్తి దగ్గర డబ్బు పుట్టడం లేదంటే, మనము ఎక్కడో నమ్మకాన్ని పోగొట్టుకున్నాం. మన నమ్మకం, మన అపనమ్మకాన్ని, మన యొక్క బలహీనతలను చెప్పుకోం. ఎదుటోడు చెబుతున్నదే, ఎదుటోడు ఏదన్నా చేయకపోతే అయిపోయా, శత్రువు అయిపోతారు. హల్లెలూయా. స్వార్థప్రియులు. ఎవరైనా నీతో ఏదైనా అవసరం ఉందంటేనే నీకు హాయ్ చెప్తారు, అవసరం లేదనుకుంటే బాయ్ చెప్తారు, బ్లాక్ చేస్తారు. నీ అందాన్ని వాడుకునేంత వరకు వాడుకుంటాడు, నీ జ్ఞానాన్ని వాడుకునేంత వరకు వాడుకుంటాడు, నీ ఆస్తి, నీ డబ్బు, నీ పేరు, ఏవైతే అవసరమో అవన్నీ వాడుకొని ఆ తర్వాత జంప్ అవుతాడు. ఇది మనిషి యొక్క నైజం. అందుకే మనుషులను ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాలి, ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ప్రతి వాడికి లిమిట్స్ నువ్వు పెట్టుకోవాలి. అంతా నా వాళ్ళే కదని రాసుకొని పూసుకొని తిరిగితే అడ్డంగా దొక్కేస్తారు నిన్ను. మా వదినలే, మా మరదల్లే, నా బెస్ట్ ఫ్రెండు, నా క్లోజ్ ఫ్రెండ్ అంటే అదే నిన్ను నాశనం లేపేది. నీ గురించి 10 మందికి చెడ్డగా ప్రచారం చేసేది నీ క్లోజ్ ఫ్రెండే. కాబట్టి ప్రతి ఒక్కరికి లిమిట్స్ పెట్టు. నువ్వు అన్లిమిటెడ్ అన్నావు అనుకో, అయిపోయా, నీది ఎత్తిపోయినట్టే జెండా. జియో వాడు అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా. నిద్రపోతామా? అన్లిమిటెడ్ ఉంటే దానికి హద్దు ఉందా? ఉండదు. అందుకే ప్రతి దానికి, బంధాల్లో కూడా ప్రతి దానికి లిమిట్స్ ఉండాలి. వాళ్ళు మనల్ని ఎంత ప్రేమించినా మనం ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి. వాళ్ళు మనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి, ఎంత గౌరవించి, ఎంత చేసినా కూడా మన లిమిట్స్లో మనం ఎప్పటికీ సరి చూసుకుంటుండాలి. ఎందుకంటే మానవుని హృదయము ఘోరమైన వ్యాధి గలది, ఎప్పుడు మారతాడో తెలియదు. ఇప్పుడు పూలదండలేసి శాలువాలు కప్పినోడే రేపు పొద్దున నీ గురించి చెడ్డగా ప్రచారం చేస్తాడు. నీ పక్కనున్నాడే నీకు శత్రువు అవుతాడు. చెడ్డ దినాలు, దుర్దినాలు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు నా ప్రియ దైవ జనాంగమా, ఈ చెడ్డ దినాలు గనుక అంటాడు. ఈ అంత్య దినాల్లో స్వార్థప్రియులు మనుషులు ఎట్లయితారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, అమ్మా తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అదిగో కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అమ్మా
చదువమ్మా. ద్రోహులు, ద్రోహులు, మూర్ఖులు, ఉమ్, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని ఆశ్రయించిన వారిన యుందురు. ఇట్టి వారందరికీ ఎంత విముఖుడవై దినాల్లో ఉండుము, విముఖుడవై దూరంగా ఉండు. ఎట్లా ఉంటారంట? పైకేమో భక్తి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైకేమో భక్తి. ఇప్పుడు నేను కూడా సూట్ వేసుకొని బూట్ వేసుకొని మైక్ తీసుకొని లైవ్లో వాక్యం దంచి కొడుతున్నా, కానీ లోపల నా బతికేందో నాకు తెలుసు. ఎస్, నా దేవుడికి తెలుసు. నా నీతి ఏంటో, నా నిజాయితీ ఏంటో, నా ప్రార్థన జీవితం ఏంటో, నా పవిత్రత ఏంటో నా దేవుడికి తెలుసు, నాకు తెలుసు. కానీ కడవరి దినాల్లో జనాలు పైకి భక్తి, పైకి శూన్యకేమో భక్తి. ఆదివారం చర్చిలో పాటలు పాడతారు, చర్చిలో అద్భుతంగా పరిచయం చేస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. చర్చికి వస్తే సేవకులు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్లు ఎంత బాగా పనిచేస్తారో, ఇంట్లో ఒక్క అంటు దోమదు, కస్సు కొట్టనీకి కొట్లాడుతుంది ఇంట్లో. దేవుని పని చేస్తున్నావు, సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడనేమో దేవుని పాటలు, ఇంటికి పోతానే సినిమా పాటలు. ఈడనే భక్తి, స్వామి వల్లేకి వచ్చినట్టు భక్తి ఈడకి. అలా ఉండకూడదు. మనుష్యుల ఎదుట కాదు నీ భక్తి చూపించాల్సింది, దేవుని ఎదుట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో నీ వీధిలో సరైన సాక్ష్యం లేకుండా ఈడ మైకు పట్టుకొని నువ్వు పాట పాడుతూ ఉంటే, నీ ఇంటి పక్కన నువ్వు తిడుతుంటావు చూడు, అది వింటా ఉంటుంది. నువ్వు పాట పాడుతుంటే ఎంత సిగ్గు లేకుండా పాట పాడుతున్నావు అబ్బా నువ్వు. ఈడ సాక్ష్యం బాగలేదు. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి బైబిల్ పట్టుకునేది, చర్చికి వచ్చేది. మార్పిది నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ యొక్క కోప తాపాల్లో తగ్గింపు జీవితం ఇది. ఈడ ప్రార్థన చేస్తువి, ఇంటికి పోయి భర్తతో కొట్లాడుతీవి, భర్తతో అనుమానం, భార్యతో అనుమానం, ఇంటి దగ్గర గొడవలు, ఇంట్లో ఎలా పడితే అలా కొట్లాడుకునేది, ఈడికొచ్చి ప్రార్థన చేసుకునేది. బయట పనికి మాలిన పాప పనులు చేసి వచ్చేది, ఈడికొచ్చి ప్రభువా నన్ను క్షమించని కన్నీళ్లు గారిచేది. కన్నీళ్లు గారిస్తే పాపాలు పోవు. కన్నీళ్లు గారిస్తే పాపాలు పోతాయా? పోవు. కన్నీళ్లు గారిస్తే పాపాలు పోతాయంటే బయట పాపం చేసి వచ్చి ఈడ ఏడుస్తాం. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అందుకే సర్వమానవాళి పాప ప్రక్షాళన కోసం దేవుడే నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి పాపము లేని పరిశుద్ధమైన రక్తం ఈ భూమి మీద చెందించాలని మరణ శాసనం రాసిన వాడే ఆ మరణాన్ని అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళి పాప ప్రక్షాళన కోసం రక్తం చెందించి మనందరి పాపాల కోసం ఆయన ప్రక్షాళన ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో పైకి మాత్రమే భక్తి కాదు, ఊరికే తెల్ల సొక్కేసుకుంటే కుదరదు, బైబిల్ పట్టుకుంటే కుదరదు, ప్రసంగాలు చెబితే కుదరదు, బల్లలో పాలు పప్పులు పొందితే కుదరదు, పరిచర్య చేసిన కుదరదు, నీతి కార్యాలు చేసిన కుదరదు. పవిత్రమైన జీవితం, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడనేరడు. ఆమేన్. పరలోకం వెళ్ళాలంటే, ప్రభువును చూడాలంటే, ఆ దేవుని ఎదుర్కోవాలంటే ఏం కావాలంట? పరిశుద్ధత. ఇదిగో హృదయంలో పరిశుద్ధత, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు. ఒకడు ఎదుగుతుంటే ఓర్వలేనితనం లోపల పెట్టుకొని, ఒకడు ఎదుగుతుంటే ఓర్వలేరు, ఒకడు మిద్దె మీద మిద్ద కడుతుంటే ఓర్వలేడు, ఒకడు మంచి బట్ట కడితే ఓర్వలేడు,
ఒకడు బాగుపడుతుంటే ఓర్వలేడు. ఒక సంఘం అంటే ఇంకొక సంఘం, ఒక సేవకుడు అంటే ఇంకొక సేవకుడికి ఎదుగుతుంటే ఓర్వలేని ఇవన్నీ కడుపులో పెట్టుకొని, ఇవన్నీ లోపల పెట్టుకొని ఇక్కడికి వచ్చి పాట పాడితే, స్తుతులు చెబితే ఆ స్తోత్రాలకు దేవుడు ఆసీనుడవుతాడా? పోరా, నీ బతుకు నాకు తెలుసు పోరా అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. వట్టి రంగు కాదు మారాల్సింది, లోపల నీ రుచి కూడా మారాలి. నీ ప్రవర్తన మారాలి, నీ బుద్ధి మారాలి. పైకి భక్తి గల వారి వంటి దేవుని శక్తిని ఆశ్రయించని కృతజ్ఞత లేని వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, ధనాపేక్షలు, అబద్ధాలాడువారు, అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, బింకములాడువారు, ఇదిగో ఈ అంత్య దినాల్లో మనుషులు ఇలా తయారైపోతారని చెబుతున్నాడు. కటి దుర్దినాలు రాకముందే, నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరాలు రాకముందే, వెలుగుతున్న ఈ సృష్టి ఒకరోజు చీకటి కాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆమేన్. హల్లెలూయా. వెలుగును చూసి మురిసిపోతున్నావేమో, నీ కండలు చూసుకొని మురిసిపోతున్నావేమో, నీ అందాన్ని చూసుకొని మురిసిపోతున్నావేమో, నీ ఉద్యోగాన్ని చూసుకొని, నీ జ్ఞానాన్ని చూసుకొని, నీ కాళ్ళు చేతులు చూసుకొని మురిసిపోతున్నావేమో. ఒకరోజు చీకటి రాబోతుంది. నువ్వు కట్టుకున్న బిల్డింగ్లు, నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు కూడబెట్టిన బంగారం అన్నీ ఒకరోజు ఇక్కడ లయం కాబోతున్నాయి. ఏది నీతో పాటు చెప్పాలి, మీరు చెప్పాలి. ఏది మీతో పాటు? మీ బంగారం మీతో పాటు, మీ డబ్బు మీతో పాటు, మీ అందం మీతో పాటు, ఇంక్లూడింగ్ మీ, నాతో పాటు, మనతో పాటు వస్తాయా? ఏవిరావు. నీ ఒంటి మీద ఉన్న ఉంగరాలు, మెట్టెలు, మెడలో ఉన్న గొలుసులు సందాలు వేసుకొని కొట్టుకుంటారు నువ్వు చచ్చానే. 3 రోజులకు కోళ్ళు కోసుకొని తింటారు, 7 రోజులకు మర్చిపోతారు. అంతే మన బతుకు. 10 రోజులకంతా మన అంత ముందే మట్టిలో పురుగులు తింటే అస్థి పంజరంలాగా తయారవుతావు. ఇది మన బతుకు. దీనికేనా ఈ ఆరాటం, ఈ పోరాటం? అందుకే వద్దు. పగలు, కక్షలు, విద్వేషాలు అన్నీ తీసేసుకొని క్రీస్తేసుకోగలిగిన మనస్సును మీరు కలిగి, ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో, దుర్దినాలులో ఉన్నామని, భయంకరమైనటువంటి చీకటి దినాల్లో మనం ఉన్నామని, ఇదిగో ఇది శాశ్వతం కాదు, ఇవంతా లయమైపోతాయని ప్రసంగి చెబుతున్నాడు. అలాగే పేతురు కూడా, అపోస్తులైన పేతురు 2వ పేతురులో తాను కూడా చెబుతాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, నేను ముగిస్తున్నాను. 3వ అధ్యాయము 10-12 వచనాల్లో 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశములు ఆ మహాధ్వనితో, ఈ ఆకాశం ఇప్పుడు చూస్తున్నావే, ఈ ఆకాశాలు ఏమైపోతాయంట? గతించిపోతాయి. పంచభూతములు నింగి, నేల, నిప్పు, నీరు, ఈ పంచభూతములన్నీ మిక్కటమైన వేండ్రములతో లయమైపోతాయి. భూమి దాని మీద ఉన్న దాని మీద ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయి? కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును, అన్ని లయమైపోతాయి. ఆకాశాలు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ లోకం మీద మనం ఆశ పెట్టుకోకుండా, ఈ లోకం మీద మనం ఆశలు పెట్టుకోకుండా, ఈ బంగారం, ఈ వెండి, ఈ ఆకాశం, ఈ భూమి ఇదే శాశ్వతం అనుకోకుండా, ఇదిగో మీరు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు పరిశుద్ధమైన దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ఎంత జాగ్రత్త అంట? ఎంతో జాగ్రత్త. ఎలాంటి జాగ్రత్త అంటే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దినాలు చెడ్డవి,
కొద్ది దినాల తర్వాత ఈ ఆకాశం, భూమి ఇవన్నీ లయమైపోతాయి. సూర్యుడు, చంద్రుడు లయమైపోతాడు. ఇవన్నీ కూడా లయమైపోతాయి. పంచభూతాలు మిక్కటమైన వేంద్రముతో లయమైపోతాయి. దేవుడు మధ్యాకాశానికి వస్తాడు. ఆయన వచ్చేసరికి నీవు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి. భోలయేసు మహారాజుకే ఆమేన్. ఇక్కడ కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, పైకి భక్తిగల నటిస్తూ, లోపల 4 గోడల మధ్య పాపం చేస్తూ, ఇలాంటి బతికినావంటే ఇక్కడే మిగిలిపోతావు. దేవుని రాకడకు ఎత్తబడే గుంపులో నువ్వు ఉండవు. కట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట మనందరినీ ఆయన రాకడలో ఆయన తండ్రి యొక్క రాజ్యానికి మనం చేరాలనే యేసువారు ఈ భూమి మీదకి వచ్చి 2020 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. ఆయన బలైపోయాడు. నీ కొరకు నా కొరకు మరణించాడు. సిలువలో 3 మేకుల మధ్య ఆయన వేలాడాడు. సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన దీనుడిగా ఈ భూమి మీద ఆయన నలిగి 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 నీ కొరకు నా కొరకు రక్తం ధారపోశాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? అంచె దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకో. ఇన్నాళ్ళు తెలివి లేకుండా ప్రవర్తించావు, అజ్ఞానంగా బతికావు. ఏది పడితే అది తిన్నావు, ఏది పడితే అది తాగావు, ఎవరితో పడితే వాళ్ళతో లైఫ్ జర్నీ చేశావు. మోసగాళ్ళతో ప్రయాణం చేశావు, దొంగలతో ప్రయాణం చేశావు. నీ జీవితాన్ని నాశనం చేసే పనికి మాలిన వదురుపోతులతో, తిండిపోతులతో, తాగుపోతులతో, సోమరిపోతులతో నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. అజ్ఞానంగా బతికింది ఇక చాలు, తాగింది చాలు, పనికి మాలిన జీవితాన్ని జీవించింది ఇక చాలు. మార్పు చెందు. దేవుని కోసం బ్రతకడం నేర్చుకో. ఎంతో మందిని నమ్మి మోసపోయావు, ఇంకా సరిపోలా? ఎంతో మంది నీ పక్కనే ఉండి గుంతలు నవ్వారు, ఇంకా సరిపోలా? నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేశారు. నీ ఇంటి వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. సొంత రక్త సంబంధులే ఉన్నావా, తిన్నావా అని పలకరించే దిక్కు లేదు నీకు. నవమాసాలు మోసిన కన్న పిల్లలే నిన్ను వదిలిపెట్టేశారు. ప్రేమలు, ఆప్యాయతలు చచ్చిపోయాయి. ఇన్నిసార్లు దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటే ఇంకా 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 పడిపోతూనే ఉంటావా? లేయవా? మారవా? నీ కన్నీళ్లకు దేవుడి దగ్గర చాలా విలువ ఉంది. నువ్వు ఏడుస్తున్న ఆ ఏడుపు, నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు ఈరోజు మనుషులకు లెక్కలేకపోవచ్చు, కానీ నీ కన్నీళ్ళు ఆయన కవిలిలో దాచిపెట్టాడు. భయపడకు, కృంగిపోకు, ఒక బలమైన నిర్ణయం తీసుకో. ఇదేది శాశ్వతం కాదు. ఈ దినాలు దుర్దినాలు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఇవి చెడ్డ దినాలు. కాబట్టి నేను ఎవరిని నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఆ దేవుని దిన 2వ రాకడకు నేను కనిపెట్టాలి. ఇంకా మారు మనసు పొందకపోతే మార్పు చెంది యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడే త్వరగా మార్పు చెంది. నేను నా యవ్వన జీవితంలో ఎంతోమంది స్నేహితులు నమ్మితే నడి నీళ్ళలో నా గొంతు కూసిపోయినారు. ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. ఎంతోమందిని నమ్మి 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 మోసపోయి ఇదిగో ఇలా ఒక దేవుని శక్తిగా మారా, అనేకులకు ఆదర్శంగా నిలబడ్డా. కాబట్టి మీరు ఏ వ్యక్తిని నమ్మొద్దు, ఏ మనిషిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. తిరిగింది చాలు, ఏడ్చింది చాలు, కన్నీళ్లు గార్చింది చాలు. ఇక ఇక్కడనైనా ఈ దుర్దినాలని, ఈ చెడ్డ దినాలని తెలుసుకొని ఆయన కొరకు బ్రతుకుతావని జ్ఞానం తెచ్చుకొని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని
నేను నిజ దేవుణ్ణి ఎరగక, సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగక నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, పాడు చేసుకున్నాను. ఎటు గాలి పెడితే అటు వెళ్ళాను. అక్కడికి పోతే బాగవుతుందంట, ఇక్కడికి పోతే బాగవుతుంది, ఎన్నో దారులు తిరిగాను, ఎక్కడ నేను బాగుపడలా. యేసు దారికి ఎప్పుడైతే వచ్చానో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న మాట నమ్మి ఆయన మార్గం ఎప్పుడైతే నడిచానో, తాగుడు మానుకున్నా, నా బుద్ధి మార్చుకున్నా, టోటల్ ఆటోమేటిక్గా నాలో ఉన్న చెడు అంతా పోయి మంచితనం, యేసుక్రీస్తు యొక్క మంచితనం నాలోనికి వచ్చింది. ఆయన పవిత్ర కుమారుడిగా, దేవుని సేవకుడిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎవ్రీవన్ ప్లీజ్ స్టాండ్ అప్. ఈ ఆల్టర్ కాల్ అందరము లేచి నిలబడి, అందరము లేచి నిలబడి నీ మనసును మార్చుకోవా. ఆమేన్. అందరము కళ్ళు మూసుకొని మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. అనుకూల సమయం ఇది నెరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది నెరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. మారలే. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుండగా మారు. ఆమేన్. ఏముంది బిడ్డ ఈ లోకంలో?
ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో? ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకములో? ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా. నీ పాపాన్ని ఈరోజు విడిచిపెట్టు. యేసుని నీ సొంత రక్షకుడిగా ఈరోజు అంగీకరించు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ మనసును మార్చుకోవా. అదిగో దేవుని అనుగ్రహం నీకు మార్గం కలగజేయడానికి, అదిగో నేను కార్యసిద్ధి కలగజేయడానికి పరిశుద్ధాత్మ ఫలంగా ఈ ప్రాంతంలోకి దిగుతున్నాడు. హోలీ స్పిరిట్ కమ్ అపాన్ us. మై ఫాదర్, మై లార్డ్, ప్లీజ్ కమ్ అపాన్ us. ఆవరించు నాయన, ఆవరించు నాయన. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా.
నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. ఆరాధన 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 స్తుతి ఆరాధన. నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకో. నీ మనసును మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక హస్తాన్ని ఆకాశం వైపు చాచి కళ్ళు మూసుకొని మీ తలలు పైకెత్తి దేవునికి సరెండర్ అయిపోండి. దేవునికి సరెండర్ అయిపో. తండ్రి, నిజంగా ఈ దినాలు మంచివి కాదని బైబిల్లో రాసి పెట్టినా కూడా ఈ లోకాన్ని, లోకపు ఆశలు నేను వెంబడించే లోకాన్ని ప్రేమిస్తున్నాను. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని రోజుని వాక్యం నాకు సెలవిచ్చావు. ఏది శాశ్వతం కాదని, ఈ భూమి, ఈ ఆకాశము, పంచభూతాలు, ఈ బంగళాలు, బంగారము, ఈ ఆస్తి, అంతస్తు, అందము, చందము ఏవి నా వెంట రావని ఈరోజు నీ వాక్యం నాతో మాట్లాడు. ఇదే శాశ్వతం అనుకొని లోకాన్ని నేను వెంబడించాను. నిజమైన సత్యాన్ని ఎరగక లోక ఆచారాల్లో పడి నిజమైన దేవుని ఎరగక నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. తండ్రి, ఇదిగో నా పాపాన్ని నీ ఎదుట నేను కప్పుకోకుండా ఒప్పుకుంటున్నాను. నేను నీకోసం, నీ రాకడ కోసం సిద్ధపడుతున్నాను ప్రభా. నా తప్పులు నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభా అంటూ ఆయన సన్నిధిలో నిన్ను నీవు ఆయనకు ప్రతిష్ఠించుకో. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకో. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని ప్రార్థిస్తున్నాను. కృపాసత సంపన్నుడైన మా గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు. నీ సన్నిధిలో నిలబడిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డైతే ఇంకా లోకములో, లోక ఆశల్లో, లోక పాపములో జీవిస్తున్నారో, ఈ దుర్దినాలని తెలుసుకోకుండా ఇంకా లోకాన్ని వెంబడిస్తూ పాపాన్ని జుర్రుకుంటూ ఈ రంగుల ప్రపంచములో, ఈ రంగుల లోకములో, ఈ రంగుల వలయములో చిక్కుకొని ఉన్నారు తండ్రి. నాశనమునకు జోగుచూ పడుచున్న ఆత్మలను పట్టుకున్నందుకు స్తోత్రం, రక్షించినందుకు స్తోత్రం తండ్రి. ఎంతమంది అయితే త్రాగుడుకు అడిక్ట్ అయి ఉన్నారో, ఎంతమంది అయితే చీకట్లో ఉన్నారో, ఎంతమంది అయితే శోధనలో ఉన్నారో, ఎంతమంది అయితే దురాత్మల ద్వారా, దుష్టపాత్మల ద్వారా పీడింపబడుతున్నారో, నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నా విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అపవాది క్రియలను యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాను. I rebuke the every demonic power. Come on. The every darkness. The every sickness. The every devil power. Come on. In the mighty name of our Lord Savior Jesus Christ. యేసు క్రీస్తు నామములో ప్రతి శారీరక రుగ్మతలన్నీ లైవైపో. తండ్రి, ఎవరో ఒక బిడ్డ గర్భఫలం లేక బాధపడుతూ ఇక్కడ ఏడుస్తూ నీ సన్నిధిలో నిలబడింది. ఆ బిడ్డ గర్భం ఈ రాత్రి తెరవబడను గాక. మరలా వచ్చే సభలకంతా బిడ్డ గర్భముతో నీ సన్నిధిలో నిలిచి కుమారుణ్ణి కలుగును గాక. తండ్రి, ఏ యవన బిడ్డ అయితే లోకములో, లోక పాపములో జీవిస్తూ నీకు దూరంగా ఉందో, బాప్తిస్మాన్ని తీసుకొని మారు మనసు పొందుటకు వాయిదాలు వేస్తుందో, ఆ బిడ్డకు మారు మనసు కలుగును గాక నాయన. తండ్రి, ఎంతమంది అయితే ఇంకా పాపములో, లోకంలో జీవిస్తున్నారో వారందరికీ మారు మనసును దయచేసి ఈ యేసన్న మినిస్ట్రీస్ పరిచర్యను ఆశీర్వదించండి.
దీని మీద పని చేస్తున్న ప్రతి చీకటి శక్తుల ప్రభావం అంతా యేసు నామములో బంధిస్తున్నాను. ప్రతి దుష్ట శక్తుల ప్రభావం, దురాత్మ శక్తుల ప్రభావం అన్ని యేసు నామములో లైమేపో. తండ్రి, నీ సేవకులను, ఇక్కడ ఉన్న సంఘ కాపరులను, దైవజనులను, వారి వారి సంఘములను సమస్తమును నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. ఈ గ్రామాన్ని, ప్రాంతాన్ని నాయన అనేక అన్యజనులు అందరినీ ప్రభు రక్షణలోనికి నడిపించి చెప్పిన ప్రవచన వాక్కులు నెరవేర్చి అద్భుతంగా ఈ సంఘముల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.